అధికారంలోకి రావడం కోసం బీజేపీ ఏ స్థాయి ప్రయత్నాలైనా, ఏ సిస్టమ్ నాశనం అయిపోయినా పర్వాలే, ఏ వ్యవస్థలు ధ్వంసం అయిపోయినా పర్వాలే, ఏ స్థాయి వరకైనా వాళ్ళు నాశనం చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. అవసరమైతే ఎన్నికల ఫలితాలనే మేనేజ్ చేసి అవతల పడేయడం, ఎలక్షన్ కమిషన్ మన ప్రధాన కమిషనర్‌గా ఉన్నటువంటి వాళ్ళు గాని అవసరమైతే రాజీనామాలు చేసుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఉంటది. ఏ స్థాయి అని నెక్స్ట్ ఓట్లను తొలగించడమా, కొత్త ఓట్లను యాడ్ చేయడమా, కర్ణాటకలో పోయి తీసుకెళ్ళి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో ఓట్లు చేర్చడం ఏదైనా చేస్తూ పోతూ ఉంటారు. చివరికి ఈడీని, సీబీఐని మెడలో ఉన్నది వదిలిపెడుతుంటే ఎగబడుతూ ఉంటాయి వాళ్ళు కూడా. తాజాగా ఇప్పుడు పశ్చిమ బెంగాల్ మీద చాలా గట్టిగా కన్నేశారు. ఇంక అక్కడ ఏమేమి జరగకూడదో అన్నీ జరుగుతున్నాయి. చివరికి ఈరోజు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకి పొలిటికల్ కన్సల్టెంట్గా పనిచేస్తున్న ఐపాక్ ఆఫీసుల మీద, ఐపాక్ వాళ్ళ కీలకమైన వ్యక్తుల ఇళ్లలో ఈడీ వరుసగా సెర్చ్ చేసి సోదాలని చెప్పిపోయింది. సోదాలు ఏమంటే పేరు ఏం చెబుతారు, మనీ లాండరింగ్ రిలేటెడ్ మాకు ఏమంటారు సమాచారం అందింది అంటారు. ఇంకా ఏ వ్యవస్థ సక్కంగా పనిచేస్తే ఏదైనా జనం నమ్ముతారు. ఈ వ్యవస్థలు ఏది సక్కంగా పనిచేయదు. వీళ్ళు ఏం చెప్పినా అధికారంలో ఉన్న ప్రయోజనాల కోసమే అని. అయితే అట్లా హైలైట్ ఏంది అంటే ఈడీ అక్కడ సెర్చెస్ కానీ పోతూ ఉంటే నేరుగా మమతా బెనర్జీ గారే వెళ్ళారు. మమతా బెనర్జీ గారే వెళ్ళి మా పార్టీకి సంబంధించిన సంస్థాగత డేటా, హార్డ్ డిస్కులు, మా అభ్యర్థులకు సంబంధించి మేము వేసుకునే వ్యూహాలు, మా సమాచారం ఇది ఎత్తుకుపోవడం కోసమే మీరు వచ్చిండేది. ఇదంతా రాజకీయ ప్రేరేపితమని అందరికీ తెలుసు. మా డేటా మీరు ఎట్లా ఎత్తుకెళ్తారని అక్కడి నుంచి కొంచెం డేటా తీసుకెళ్ళిపోయారు. అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన డేటా తీసుకెళ్ళిపోయారని చెప్పి వార్తలు వచ్చాయి. ఈడీ అయితే మా దగ్గర నుంచి చాలా కీలకమైన డేటా లాక్కొని వెళ్ళిపోయారు మమతా బెనర్జీ అని చెప్పి ఈడీ సంచలనమైన ఆరోపణలకు దిగారు. మమతా బెనర్జీ గారు ఏంటి, మా సంస్థాగత డేటా, మా హార్డ్ డిస్కు, మా డేటా, మా వ్యూహాలు, మా సమాచారం పట్టుకొని పోవడం కోసమే వచ్చారు దొంగదారులు అన్నది ఆమె పాయింట్. అని ఆమెగా వాళ్ళ పార్టీకి సంబంధించిన డేటా, హార్డ్ డిస్క్లు అవన్నీ తీసుకెళ్ళిపోయారట. లేదు మా దగ్గర కీలకమైన సమాచారం మేము తీసుకుంటే మా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయారు అని చెప్పి ఈడీ మమతా బెనర్జీ గారి మీద. ఈ జస్ట్ ఇమాజిన్, ఒక ఈడీ సక్సెస్కి వెళ్ళింది, చీఫ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళారు అంటే ఆ స్థాయి వరకు ఘర్షణ ఇంకా నెక్స్ట్ వ్యవస్థలు రాష్ట్రాలు కేంద్రంతో, లేకుండా ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రంతో, ఇంకా నెక్స్ట్ యుద్ధాలు చేయండి ఒకటే. ఇక్కడగా భారతదేశంలో కూడా ఇంకా నెక్స్ట్ అదే రాబోతూ ఉంటుంది. ప్రజల వ్యవస్థల మీదనా, ఒక వ్యవస్థ ఇంకో వ్యవస్థతోనా, రాష్ట్రం కేంద్రంతో, ఇవన్నీ కళ్ళ ముందే కనిపిస్తున్నట్లే. అసలు నిజంగా ఎంత నాశనం చేసేయచ్చో దేశాన్ని మొత్తం ప్రూవ్ చేశారయా. వీళ్ళ అధికారం కోసం ఏం చేస్తారో అధికారాన్ని నెత్తి మీద పెట్టుకొని తెలియదు కానీ ప్రజల ప్రయోజనాల కోణం అనేది పక్కన పెట్టేసి ద్వేషము, కక్ష, జనాల మధ్య ఐక్యం లేకుండా చేసి అన్ని వ్యవస్థలను దిగజార్చేసి దేశాన్ని ప్రపంచ దేశంలో ఎక్కడ కనుక సరిగా పలుకుబడే లేకుండా చేసి పక్క దేశాలతో సన్నిహిత సంబంధాలు లేకుండా చేసి వీళ్ళు ఎలగబెట్టినది ఒక్కటి చెప్పండి, ఒక్కటంటే ఒకటి. ఏం దారుణమయ్యా నిజంగా. ఇవన్నీ కప్పిపుచ్చుకోవాలంటే మతమో దేవుడు ఎవరో ఒకరు కావాలి. ఎంజాయ్ చేయండి.